ఇలా జుట్టేస్తా ఉంటారు, అది కరెక్ట్ కాదు. హెయిర్ కటింగ్ చేయటం ఎంత ఇంపార్టెంట్, కటింగ్ చేసిన దాన్ని బ్లో డ్రైర్ సెట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. బ్లో డ్రైర్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా హెయిర్ డైరెక్షన్ అనేది రూట్స్ కి వెళ్ళకూడదు అనమాట. ఒకవేళ హెయిర్ స్పా గానీ హెయిర్ కెమికల్ ట్రీట్మెంట్ గానీ ఇలాంటిది ఏమైనా చేసుకున్నారంటే హీట్ పెట్టొద్దు, జస్ట్ కూల్ బ్లో డ్రై చేయండి. బట్ హెయిర్ కటింగ్ చేశారంటే కంపల్సరీ యూ హ్యావ్ టు మీడియం గానీ హై గానీ హీట్ అనేది పెట్టి చేస్తేనే మనకి హెయిర్ అనేది మన మాట వింటుంది. సెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాను, టాప్ రైట్ లెఫ్ట్ దెన్ టాప్. బ్లోయర్ అనేది హెడ్ కి డైరెక్షన్ లో పెట్టట్లేదు, టువార్డ్స్ నా డైరెక్షన్ లో పెట్టుకుంటున్నాను. క్లయింట్ మీద హీట్ అనేది వెళ్ళకూడదు. బ్లో డ్రైర్ తో పాటు బ్లో డ్రై కోమ్ కూడా మనకి ఇంపార్టెంట్. జస్ట్ లేయర్ ఇవ్వడానికి, ఇన్ కాల్ ఆర్ అవుట్ కాల్ చేయడానికి ప్రతి ఒక్క హెయిర్ స్టైలిస్ట్ దగ్గర కంపల్సరీ ఇది ఉంది. పెడల్ బ్రష్ వచ్చేసరికి కిక్కులు ఉంటాయి కదా, యాంగిల్స్ తీసి రైట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. బట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే క్లయింట్ ఎవరైతే ఉన్నారో గాడ్ తో సమానం, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేయాలి. సర్వీస్ చేసామా, దే ఆర్ హ్యాపీ, వి ఆర్ హ్యాపీ. ఈ బ్లో డ్రైర్ చేసేటప్పుడు నేను చాలా మందిని గమనించాను, ఇక్కడ పెట్టుకుంటారు, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అసిస్టెంట్ కి ఇవ్వండి, లేదంటే పక్కన పెట్టండి, లేదంటే హోల్డ్ హియర్. చాలా మంది అంటారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అది అవుతుంది. ఏమో నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను, నాకైతే ఏం ప్రాబ్లం కాదు. ఆ ట్రే లో పెట్టండి, లేకపోతే బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ లో పెట్టుకోండి. ఇక్కడ నేను బ్లో డ్రై చేశాను, ఇక్కడ నేను బ్లో డ్రై చేయలేదు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? బట్ మళ్ళీ హెడ్ వాష్ చేశారనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. క్లయింట్ కి చెప్పాలి, జస్ట్ సెట్ చేసి చూపించామండి, మళ్ళీ హెడ్ వాష్ చేశారనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలాగే వస్తుందని ఒక మాట చెప్పాలి. వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నిన్న చేశారు బాగానే ఉంది, ఇంటికి వెళ్ళి వాష్ చేసాం మాకేం లేదని అంటారు. మెయిన్ ఇది ప్రాక్టీస్ చేయండి.